బియ్యం పండించడానికి మేము సిద్ధం చేసుకున్న మడులు మొత్తం 25 మడులు, అంటే దాదాపుగా 10 ఎకరాలు. 10 ఎకరాలలో మా మడులు పెద్ద పెద్ద మడులు ఉంటాయి. ఇది మటుకు కేవలం తూకం మడి, అంటే వచ్చిన నారుని ఇందులో అలుకుతే మనకు నారు వస్తుంది. మొలక అలకడం వల్ల ఇందులో నారు వస్తుంది. ఆ మొలక కోసం ఈ మడి తయారు చేసుకున్నాము. ఇది పూర్తి స్థాయిలో సూర్యకేతు నాడి కలిగిన స్వచ్ఛమైన దేశీయ నాటు ఆవుల పేడ మూత్రంతో మేము తయారు చేసిన మడి ఇది. ఇందులో స్ప్రౌట్స్, అంటే బియ్యం వడ్లని మేము నానేసుకుంటే వచ్చే మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన మొలకని ఇందులో మేము చల్లుకుంటాము. దాన్ని మొలక అలకడం అని అంటారు. ఆ అలికిన తర్వాత వచ్చిన నారుని ఆడవాళ్ళందరూ కలిసి దాన్ని కట్టలు కట్టి అన్ని మడులకు డిస్ట్రిబ్యూట్ చేసుకొని అప్పుడు నాట్లు వేస్తారు. సో ఈ విధంగా తయారైన దాన్ని ఇప్పుడు ఇలా నీళ్లు పెట్టిన దాన్ని ట్రాక్టర్ వచ్చి కల్టివేటర్తోని మొత్తం రుప్పిపోతుంది. ఇలా ఫుల్ అయ్యి ఇలా పారిపోతుంటాయి నీళ్ళు. ఇంత వాటర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మాకు చాలా చాలా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, మావి అన్ని ఆవులన్నీ ఇదిగోండి ఇలా దీంట్లోనే ఇక్కడే తింటాయి, ఇక్కడే పేడ వేస్తాయి, ఇక్కడే పంచకం వేస్తాయి. సో వీటిని మేము సహజ సిద్ధంగానే, అంటే ఏదో బయట నుంచి తోలిచ్చి పశువుల ఎరువులను తోలిచ్చి పెట్టేది కాదు. ఈ పశువుల ఎరువులలో కూడా కేవలం నాటు ఆవుల పేడతోనే, ఆ ఎరువుతోనే మేము పండిస్తాం. బయట నుంచి ఎరువు తీసుకురాము. బయట నుంచి మేము ఎలాంటి పెస్టిసైడ్స్ వాడము. మందులు కానీ పిచికారీలు కానీ ఏం లేదు. మేము ఒకవేళ ఏదన్నా చీడపీడలు వచ్చినా, లేకుంటే కాండం తొలిచే పురుగులు వచ్చినా వాటికి గోమూత్రంతో మేము స్ప్రే చేస్తాము. దాంట్లో జీవామృతం, ఘనామృతం అని అవి తయారు చేసుకుంటాము. వాటితోనే స్ప్రేలు చేసుకుంటాము. సో వాటితోనే మేము చేసి చాలా సహజ సిద్ధంగా, ఇప్పుడు మిషన్తో కట్ చేయకుండా చేతులతోనే ఈ వరిని కట్ చేయించి కుప్ప నూడ్చి, సో ఈ విధంగా అంటే ఓల్డ్ పద్ధతిలోనే మేము వాటిని రైస్ని తీసుకోవడం జరుగుతుంది. చాలా ఎథిక్స్తోనే మేము అన్నీ వేసేటప్పుడు కూడా పౌర్ణమి రోజే నానబెట్టడము, తర్వాత వడ్లు నానేసుకోవడము, మంచి రోజు చూసి మొలక అలకడము, మళ్ళీ వచ్చిన పంటని మంచి రోజు కట్ చేయడము, వచ్చిన పంటని మంచి రోజు అంటే అమావాస్య రోజే వీటిని మేము రైస్ మిల్లులో ఆడిస్తాము. ఎందుకంటే అమావాస్య రోజు ఆడిచ్చి ఇంటికి వచ్చిన ధాన్యానికి సంవత్సరం పొడవు ఉన్న మన దగ్గర పురుగు రాదు. సో ఇవన్నీ గ్రంథాలలో రాసి ఉన్నాయి. సో పెద్ద మనుషులు చెప్పారు. సో వాటిని మేము చూసుకుంటూ అన్నీ పాటిస్తూ మేము ఈ విధంగా వ్యవసాయం చేస్తున్నాము. సో మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అంటే ఈ వీడియోస్ వల్ల మనకు ఒరిగేది ఏం లేదు, కాకపోతే మీకు తెలియాలి. వరి చేయలేని వాళ్ళు, వ్యవసాయం చేయలేని వాళ్ళు ఇదంతా వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతే తప్ప లైక్ల కోసమో, సబ్స్క్రైబ్ల కోసమో, ఫాలో చేయడం కోసమో, జనాలందరూ ఎక్కువ ఫాలోవర్స్ పెరగడం కోసం ఇది వీడియో చేయట్లేదు. ఇది కేవలం వ్యవసాయం చేయాలి అనుకొని చేయలేని వారికి తృప్తి కలిగించడం కోసం ఈ వీడియో నాకు తెలిసిన రీతిలో చేయడం జరుగుతుంది. ఎలాంటి పెద్ద పెద్ద కెమెరాలు కొనుక్కొని ఒక ఆడిటర్సు వాళ్ళు వచ్చి సినిమా షూటింగ్ చేసే వాళ్ళలాగా ఇవన్నీ తీసుకొచ్చి చేయడం అలాంటిది ఏమీ చేయట్లేదు. కేవలం నా మొబైల్తో ఇవి తీసి చేయడం జరుగుతుంది. దీనిలో ఏదన్నా మీకు నాకన్నా సీనియర్లు తెలియజేసేది ఏమన్నా ఉంటే నాకు తప్పకుండా తెలియజేయండి, పాటిస్తాను. సో నేను చేస్తున్నది పబ్లిక్కి తెలియాలని నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు చూస్తున్నందుకు, మీరు చూసి తృప్తి పడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గోమాత.